మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2020 సంవత్సరం ఫిబ్రవరి నెల రాశి ఫలాల్లో భాగంగా ధనుసు రాశి వారికి ఈ మాసంలో ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి అనగానే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని ధనుసు రాశి కింద పరిగణిస్తాం. ఈ ధనుసు రాశి వారికి ఈ మాసంలో ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు ధనుసు రాశి అయినటువంటి జన్మరాశిలో, అలాగే సప్తమ స్థానంలో రాహువు, అలాగే ధనుసులో కేతువు, రెండింట శని సంచరిస్తున్నారు. మిగిలిన గ్రహాలైనటువంటి రవి బుధ శుక్రులు వరుసగా మకరం, కుంభం, మీనరాశుల్లో సంచరిస్తున్నారు. ఈ గ్రహగతులను బట్టి పరిశీలించినట్లయితే ధనుసు రాశి వారికి ఈ మాసంలో ఫలితాలన్నీ శుభాశుభ మిశ్రమంగా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే, గ్రహస్థితులు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ మాసంలో గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యే ఉండిపోవటం అనేటువంటిది జరుగుతోంది. అంటే కాలసర్ప దోషం అనేటువంటిది ప్రస్ఫుటంగా జగర్లగ్నానికి ఏర్పడుతోంది. ఈ ఏర్పడటంతో పాటుగా ధనుసు రాశి వారికి ఏలినాటి శని సంచారం పూర్తవలేదు. రెండింట శని ప్రవేశించాడు. అంటే 2వ స్థానంలోకి మకర రాశిలోకి శని ప్రవేశించడం అనేటువంటిది, అలాగే ఈ నెల మొత్తం కూడా ఆ 2వ రాశిలోనే శని సంచారం అనేటువంటిది జరుగుతోంది. ఇక మిగిలిన గ్రహాలు కూడా 2వ స్థానంలో, 3వ స్థానంలో, 4వ స్థానంలో సంచరించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సినిమా స్టార్స్, రాజకీయ నాయకులు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, అందరూ, రైతులు, ఎవరైనా సరే ఈ మాసంలో కొద్దిపాటి పరిహారాలని తప్పనిసరిగా పాటించాలి. ఇది స్పష్టంగా ఎందుకు చెప్పడం జరుగుతోందంటే, ఈ కాలసర్ప దోషం అనేటువంటిది జగర్లగ్నానికి ఏర్పడుతోంది. అది కూడా లగ్నంలో, అంటే ఈ ధనుసు రాశిలో కేతువు, సప్తమ స్థానంలో రాహువు ఉండడం వలన కొన్ని రకాల వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా ఈ మాసంలో గోచరించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనం చేయవలసిన అంశం ఏంటంటే, ఆ వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చిందాకా ఎదురు చూసి బాధపడే కంటే రాకముందే వాటికి సంబంధించిన పరిహారాలను గనక పాటించగలిగితే ఈ సమస్యల నుంచి చాలా సునాయాసంగా తప్పించుకోగలుగుతాం. అంతేకాకుండా ఈ ధనుసు రాశిలో గురుగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతోంది గనక ఎన్ని సమస్యలున్నా, ఎన్ని రకాల ఇబ్బందులున్నా, గ్రహస్థితులు కొంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా గురుగ్రహ అనుగ్రహం వలన వాటిని చాలా సునాయాసంగా దాటగలుగుతారు, జీవితంలో ముందంజ వేయగలుగుతారు. కనుక మీరు చేయవలసినటువంటి పరిహారాలన్నీ నేను ఇస్తాను. ఇచ్చే ముందర మీకు ఈ మాసంలో ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలియజేస్తాను. విద్యార్థులకి శ్రమానంతర ఫలితం, అంటే కష్టే ఫలి అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఉద్యోగస్తులకి వాళ్ళ సీట్లు, అంటే వాళ్ళు చేసేటువంటి స్థానాలు ఏవైతే ఉంటాయో ఆ స్థానాల్లో అనుకోని మార్పులు జరగడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఆర్థికంగా లాభం ఉంటుంది, కానీ జనరల్గా అంటే ఈ కొద్దిగా ప్రెషర్, ఉద్యోగరీత్యా ఉండేటువంటి ఒత్తిడి అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబంలో కొద్దిపాటి చికాకులు ఏర్పడతాయి. ఇటువంటి పరిస్థితుల్లోనూ ధనుసు రాశి వాళ్ళు ఈ మాసంలో జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పరచుకోరాదు, మాట పట్టింపులకి పోరాదు. నేను చెప్పింది కరెక్టే కదా, ఈ మాట నువ్వు ఎందుకు వినవు అనేటువంటి ఉద్దేశంతో జీవిత భాగస్వామిని గనక అనేటట్లయితే జీవిత భాగస్వామి నుండి వ్యతిరేకతని చవి చూడవలసి వస్తుంది. కనుక ఈ మాసంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, స్నేహితులతో కానీ, బంధువులతో కానీ, ఎవరితో అయినా సరే, అధికారులతో కానీ, కింద స్థాయి వాళ్లతో కానీ మాట పట్టింపులు పెట్టుకోవటం అనేటువంటిది మంచిది కాదు. అయితే మాట పట్టింపు పెట్టుకోవడం వలన, ఘర్షణ పెట్టుకోవడం వలన ఏం జరుగుతుంది అని అంటే ఆర్థికంగా నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఆర్థిక పురోభివృద్ధి కోరేటువంటి ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ మాసంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ నోరు జాగ్రత్తగా, అంటే ఒక మాట జారేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఎదుటివారు మనకి సలహా చెప్పినప్పుడు సహజంగానే ధనుసు రాశి వాళ్ళకి కొద్దిపాటి ఆవేశం వస్తుంది.
కారణం ఏంటంటే మీ అభిప్రాయాల్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు కొద్దిగా పరాయి వాళ్ళుగా చూసేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కానీ ఎవరైనా సరే ఆత్మీయులు గనక మీకు ఒక మంచి మాట చెప్పేటట్లయితే దాన్ని పాటించటం, దాన్ని ఆచరించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇక వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది. ఆర్థికంగా కూడా కొంచెం కష్టపడ్డ తర్వాత ఆ డబ్బుని నిల్వ చేయగలుగుతారు. లేని పక్షంలో ఇట్నుంచి వస్తుంది అట్నుంచి పోతుంది అని అంటారు చూడండి, అలాగే డబ్బు రావటం అయితే వస్తుంది కానీ నిలబట్టడం అనేటువంటిది ఈ మాసంలో కొంచెం కష్టంగా గోచరిస్తోంది. ఇకపోతే సినీ టీవీ రంగ కళాకారులకి పేరుకు తగ్గ ప్రతిభకు తగ్గటువంటి అవార్డులు వస్తాయి కానీ ఆర్థికంగా మాత్రం ముందంజ వేయాలంటే చాలా కష్టపడవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇక మీడియా వాళ్ళకి అంటే మీడియా న్యూస్ ఛానల్స్ వీటిల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే కొద్దిగా ఆర్థిక అభివృద్ధిని అయితే సాధించగలుగుతారు కానీ అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్లకుండా ఉండడం అనేటువంటిది చెప్పదగిన సూచన. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే విదేశాల్లో ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి యోగ్యత ఉంది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, విదేశాలతో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ ధనుసు రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం అత్యంత అనుకూలమైన కాలంగా ఈ మాసం గోచరిస్తోంది. ఇక్కడ మనకు వచ్చే సందేహం ఏంటంటే మిగతా వర్గాల వాళ్ళకి ఇబ్బందికరంగాను, అలాగే విదేశాలతో ఉన్నటువంటి వాళ్ళకి, విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలంగాను ఉండటానికి కారణం ఏంటి అనేటువంటి సందేహం వస్తుంది. దీనికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే ఈ కాలసర్ప దోషం ఉండడం, అలాగే లగ్నంలో గురుడు ఉండటం, ఈ కారణాల వల్ల ఎటువంటి పరిస్థితుల్లోనూ విదేశాలకే యోగ్యత కానీ స్వదేశంలో యోగ్యత, స్వంత స్థానంలో యోగ్యత అనేటువంటిది ఉండదు. కనుక ధనుసు రాశి వాళ్ళందరూ ఈ మాసంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వారి వారి జన్మ ప్రదేశాల నుంచి దూరంగా ఉన్న వాళ్ళకి యోగ్యంగాను, వాళ్ళ జన్మ ప్రదేశాల్లో దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గోచరించేటువంటి గ్రహస్థితి ఈ మాసం గోచరిస్తోంది. ఇక డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ వాళ్ళ స్వయం ప్రతిపత్తి అయినటువంటి వృత్తుల్లో అభివృద్ధిని సాధిస్తారు. మంచి పేరు ప్రతిష్టలను తెచ్చుకోగలుగుతారు. ఆర్థికంగా వచ్చేటప్పటికి సంపాదించినటువంటి మొత్తాలని కొత్త పనుల్లో, కొత్త ప్రాజెక్ట్స్లో పెట్టుబడిగా పెట్టవలసిన పరిస్థితులు ఉంటుంది. అందువలన డబ్బు మిగులు అనేది కనపడక కొంత ఆశ్చర్యానికి గురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇక ధనుసు రాశిలో ఉన్నటువంటి పోలీస్ శాఖ వారికి, అగ్నిమాపక శాఖ వారికి ఈ మాసం అత్యంత పరీక్షాకాలంగా గోచరిస్తోంది. అంటే వాళ్ళకి అలాట్ చేసినటువంటి డ్యూటీ అవర్స్కి, వాళ్ళు చేయవలసినటువంటి డ్యూటీ అవర్స్కి ఏమాత్రం పొంతన కుదరని దిశగా ఈ మాసం గ్రహస్థితి గోచరిస్తోంది. అత్యధికంగా కుటుంబాన్ని, తన సొంత సుఖాన్ని, సొంత ఆరోగ్యాన్ని, సొంత విషయాలని పక్కన పెట్టి మరీ డ్యూటీ చేయవలసినటువంటి పరిస్థితులు ఫిబ్రవరి మాసంలో స్పష్టంగా గోచరిస్తున్నాయి. సెలవు కూడా దొరకనటువంటి పరిస్థితులు కూడా ఈ పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ వీళ్ళకి జరిగేటువంటి పరిస్థితులు ఫిబ్రవరి మాసంలో గోచరిస్తున్నాయి. అయినప్పటికీ కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు. కానీ సుఖం అనేటువంటి లేని జీవితంగా గడపడం అనేటువంటిది ఈ ఫిబ్రవరి నెలలో వీళ్ళకి గోచరిస్తోంది. ఇకపోతే ఓవరాల్గా ఆలోచించినట్లయితే ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆర్థికంగా బాగుంది, కానీ డబ్బు నిలవ ఉండదు. అలాగే ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. కాళ్ళు, తొడలు, పిక్కలు వీటికి సంబంధించినటువంటి అనారోగ్యాలు, జాయింట్ పెయిన్స్, అలాగే పంటి బాధ, ఈఎన్టీ సమస్యలు ఇవి కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. కనుక ఈ ధనుసు రాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహాని తీసుకుని తగినటువంటి మందులు వాడి ఏదైతే ఇబ్బంది వస్తుందో ఆ ఇబ్బందిని పెరగకుండా చూసుకోవడం అనేటువంటిది ఈ మాసంలో చెప్పదగిన మరొక ముఖ్యమైన సూచన. మరొక ముఖ్యమైన విషయం ధనుసు రాశి వాళ్ళకి ఏమిటంటే ఈ మాసంలో శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు. అంటే వాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళు వంటి శుభకార్యాలు జరుగుతాయి. ఎవరైతే అవివాహితులు ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం, అంటే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా అత్యంత యోగదాయకమైన కాలంగా గోచరిస్తోంది. ఇక ధనుసు రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే సహజసిద్ధంగానే
కుటుంబం పట్ల, సమాజం పట్ల నిర్దిష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి ధనుసు రాశి స్త్రీలు ఈ మాసంలో మంచి విజయాలను నమోదు చేసుకుంటారు. అంతేకాకుండా ఈ ధనుసు రాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ విలువ ఈ మాసంలో కుటుంబంలో సభ్యులందరికీ తెలుస్తుంది. అంతేకాకుండా సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వాళ్ళు, సోషల్ యాక్టివిటీస్ చేసేటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. సినీ టీవీ రంగ కళాకారులైనటువంటి ధనుసు రాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి ఉచ్చ దశలో ఉంటారు. దీనికి కారణం ఏంటంటే శుక్రగ్రహం యొక్క అనుకూలత ఈ ఫిబ్రవరి మాసంలో పరిపూర్తిగా ఉండడం వలన ధనుసు రాశి స్త్రీలకి అత్యంత యోగదాయకంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ధనుసు రాశి పురుషుల కన్నా కూడా ధనుసు రాశి స్త్రీలకి అత్యంత యోగ్యమైనటువంటి కాలంగా గోచరిస్తోంది. సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతాన సౌఖ్యం అనేటువంటిది పెరుగుతుంది. అంటే సంతానం వీళ్ళ మాట వింటారు. అలాగే సంతాన పురోభివృద్ధిని వీళ్ళ కళ్ళతో వీళ్ళు చూసుకోగలిగినటువంటి మంచి పొజిషన్ అనేటువంటిది గోచరిస్తుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ధనుసు రాశి స్త్రీలకి ఈ మాసంలో సొంత ఇంటి కళ ఏదైతే ఉంటుందో అది నెరవేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ మాసంలో శంకుస్థాపన చేయటం కానీ, గృహప్రవేశం చేయటం కానీ జరిగేటువంటి సూచనలు చాలా బాగా కనపడుతున్నాయి. ఆల్రెడీ మాకు సొంత ఇల్లు ఉంది అనే వాళ్ళ గురించి కాదు నేను చెప్పేటువంటి అంశం. ఎవరైతే కొత్తగా ఒక చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఒక సొంత ఇంటిని ఏర్పరచుకోవాలనేటువంటి ఆశ కలిగిన ధనుసు రాశి స్త్రీలకి ఈ మాసం అత్యంత యోగ్యమైన కాలంగా గోచరిస్తోంది. అంతేకాకుండా ఈ ధనుసు రాశి స్త్రీలలో ఎవరైతే కోర్టు కేసుల రీత్యా, విడాకుల పరిస్థితుల రీత్యా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, ఆస్తి వ్యవహారాల్లో రిస్కులు పడుతున్నటువంటి ధనుసు రాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తీర్పులు ఎంతో కొంత అనుకూలంగా వస్తాయి. లేదా వాళ్ళ ఫైలు అనుకూలమైనటువంటి దిశగా కదలటం అనేటువంటిది సంభవిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. ధనుసు రాశి స్త్రీలకి మంచి యోగ్యమైన కాలంగా గోచరిస్తోంది. నేను మొట్టమొదటి చెప్పినట్టుగా ధనుసు రాశి పురుషులకి శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఎవరైతే ధనుసు రాశి పురుషుల్లో సంతాన పురోభివృద్ధి, సంతానం నుంచి చిక్కులు ఎదుర్కొంటూ ఉంటారో వాళ్ళు ప్రతిరోజు మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి కుక్కకి ఆహారం పెట్టడం, పాలు పోయటం, రొట్టెలు పెట్టడం అనేది కనుక చేయగలిగితే సంతాన పురోభివృద్ధి చాలా బాగుంటుంది. ఎవరైతే ధనుసు రాశి పురుషులు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటారో వాళ్ళు ప్రతిరోజు మధ్యాహ్నం పూట కాకులకి ఆహారం పెడుతూ ఆ ఆహారంలో అన్ని నువ్వులని వేసి పెట్టగలిగితే దానివల్ల వీళ్ళకి ఆర్థికాభివృద్ధి అనేటువంటిది గోచరిస్తుంది. ఎందుకు చెప్తున్నామంటే 2వ స్థానంలో ఉన్నటువంటి శని సంచారంలో జరగటం వలన ఆర్థికంగా కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కలిగినప్పటికీ కూడా ఆర్థికంగా వనరులు పెరగాలన్నా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నా శనీశ్వరుడు వాహనమైనటువంటి కాకికి మనం ఆహారం పెడితే శనీశ్వరుడి అనుగ్రహం సిద్ధిస్తుంది. అలాగే ప్రతి ఏకాదశి రోజున శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవాలి, లేదా కనీసం 21 ప్రదక్షిణలు చేయాలి. ఇంకా ఈ మాసంలో ఖచ్చితంగా ధనుసు రాశి వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే శ్రీకాళహస్తిలో కాలసర్పదోషానికి శాంతి పూజ చేయించుకునేటట్లయితే నేను ఇందాక చెప్పినటువంటి ఇబ్బందులన్నీ కూడా దాదాపుగా తొలగిపోతాయి. అలాగే మరొక పరిహారం ఏంటంటే మందపల్లిలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకునేటట్లయితే, లేదా శనిసింగణాపూర్లో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకునేటట్లయితే ఈ రెండింట శని బాధ అనేటువంటిది పరిపూర్తిగా నివారణ అవుతుంది. ఇవి చేయలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి జమ్మి చెట్టుకి 21 ప్రదక్షిణాలు చేయగలిగితే, చక్కగా కాసిన నీళ్లు పోసి 21 ప్రదక్షిణాలు చేయగలిగితే శనీశ్వరుడి యొక్క అధివృక్షమైనటువంటి జమ్మి చెట్టుకి ఇలా చేస్తే శనీశ్వరుడి యొక్క బాధల నుంచి తప్పించుకోగలుగుతారు, మంచి విజయాలను నమోదు చేసుకోగలుగుతారు. అలాగే గురుగ్రహ అనుగ్రహం కోసం ఈ ధనుసు రాశి వాళ్ళు ఎల్లో కలర్ డ్రెస్సులను వాడండి, లేదంటే కనీసం పసుపు రంగు జేబు రుమాలనైనా సరే దగ్గర ఉంచుకోవడం చేసేటట్లయితే ఈ బాధల నుంచి తప్పించుకోగలుగుతారు. ఎవరైతే ధనుసు రాశి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు ఈ మాసంలో ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో పూజ చేయించి ఆ సింధూరాన్ని ప్రతిరోజు గనక నుదుటిన ధరించేటట్లయితే నేను ఇందాక చెప్పినటువంటి ఏ బాధ ఉన్నప్పటికీ కూడా, అంటే కుటుంబపరమైన బాధలు కానీ, ఆర్థికపరమైన బాధలు కానీ, ఆరోగ్యపరమైన బాధలు కానీ, వ్యాపారపరమైనటువంటి చిక్కులు కానీ, ట్యాక్సులు కానీ, రైట్స్ కానీ, ఇటువంటి ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా కూడా ఈ మాసంలో ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేయించగలిగేటట్లయితే అవన్నీ
సూర్యుడు వచ్చినప్పుడు చీకటి పటాపంచలైపోయినట్లుగా పటాపంచలైపోయి మీరు బయటపడగలుగుతారు. ఇది తథ్యం. ఈ ప్రయత్నం చేసేటట్లయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి. కనుక నేను చెప్పిన పరిహారాలని, నేను చెప్పిన సూచనలని పాటించి ధనుసు రాశి వాళ్ళందరూ మంచి విజయాలను నమోదు చేసుకుంటారని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చక్కటి మంచి ఆరోగ్యంతో కుటుంబ జీవనంతో గడపాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.